వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు పరిపాలన ఎలా ఉంది? ఈ గవర్నమెంట్లో పరిపాలన పరంగా చూసుకుంటే కనుక పోయిన దానికి దీనికి కంపేర్ చేస్తే చాలా వరకు బెటర్గానే ఉంది. ఎందుకంటే ఒక్కోటి వన్ బై వన్ చేసుకుంటూ రావడం అనేది ఏంటంటే అంతకుముందు గవర్నమెంట్లో చేసిన వినాశనాన్ని ఈ గవర్నమెంట్లో చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు. అది ఒక్కరోజుతో అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు దగ్గరగా మనకి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు గవర్నమెంట్. దాన్ని కంట్రోల్ చేసి తీసుకురావాలంటే అది 1 సంవత్సరమా 2 సంవత్సరాలనే తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు వీలైనంత తొందరగా ఈ నాశనమైన వ్యవస్థలన్నిటినీ కంట్రోల్లో తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. దానికి డెఫినెట్గా ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా రాబోయే రోజుల్లో మంచి వ్యవస్థని ఇంకా ఎవరన్నా వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా లేకుండా పునాదులతో సహా వేయడానికి చాలా కష్టపడుతున్నారు. మనకు వచ్చే రోజుల్లో కూడా ప్రతి ఒక్కటి మనకు అనుకున్నది ఏదైతే అనుకున్నామో సాటి సామాన్య వ్యక్తి అవన్నీ నెరవేర్చడానికి కష్టపడుతున్నారు. అది డెఫినెట్గా వచ్చే రోజుల్లో మనం చూస్తాం. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలోని గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అది ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం లేదు. సూపర్ 6 అని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అందుట్లో ఆల్రెడీ మనకి ఉచిత గ్యాస్ సిలిండర్స్ అన్నారు, అది ఒకటి ఇంప్లిమెంట్ అయింది. రాగానే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పేదవాడు వృద్ధాప్య పెన్షన్స్ హోల్డర్స్కి వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి తీసుకెళ్ళేంతకు ముందు ఏంటంటే వాలంటీర్ల ద్వారా అది వచ్చేది. కానీ చాలా వరకు దాంట్లో మిస్యూజెస్ జరిగినాయి. చాలా వరకు వాలంటీర్లు ఎత్తుకెళ్ళిపోవడం డబ్బులు కానీ అలాగే చాలా వరకు జరిగినాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా దాన్ని ఏంటంటే ఒక్కసారి 4,000 పెంచారు. ఇంత మటుకు హిస్టరీలో ఎవరు ఒక్కసారి అట్ ఏ టైం 1000 పెంచింది త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసింది ఫస్ట్ హామీ అదొకటి సూపర్ 6లో. అది హామీ నెరవేర్చినట్టే కదండి. రెండోది ఉచిత సిలిండర్లు, అది కూడా ఆల్రెడీ మహిళల ఖాతాలలో పడిపోతున్నాయి. కొంతమందికి ఏంటంటే టెక్నికల్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల దానివల్ల ఆగుతున్నాయి, కానీ మిగతా అన్నీ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే తల్లికి వందనం, అమ్మఒడి ఉంది. అమ్మఒడి ఏంటంటే ఈ జగన్ గారు చేసిన చండాల పని వల్ల కొద్దిగా దానికి ఇబ్బంది అయింది. అది కూడా ఏంటంటే నెక్స్ట్ మే స్టార్ట్ అయిన ఏళ్ళలో తల్లికి వందనం. ఆయన సార్ ఈ గవర్నమెంట్ సరిగ్గా ల్యాండ్ ఆర్డర్ లేదు, పరిపాలన సరిగ్గా లేదు అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద అసలు అది లేకపోతే కనుక వీళ్ళు ఇంకా రెచ్చిపోయేవాళ్ళు. అది ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఏది అధికారం లేకపోయినా చూస్తానన్నారుగా ఎంత దారుణంగా చేస్తున్నారో. లేనట్టుగా ఆయన అధికారంలో ఎలా చేశారో అది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు దగ్గర అలాంటి వాళ్ళు చాలా మందిని చూశాడు ఆయన. చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్ళాను కాకపోతే ఏంటంటే ఆయన ఆచితూచి చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఒక్కళ్ళు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. దాంట్లో ఎవరిని క్షమించి మేమైనా ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉందండి. గత పరిపాలన దృష్టి చూసుకుంటే రెండింటి బేరీ చూసుకుంటే ఇది చాలా చక్కగా ఉందని మాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు పోలీసుల్ని ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, రేపు మా గవర్నమెంట్ బట్టలు తీసి నిలబెడతా, ఉద్యోగాలు తీపిచ్చేస్తా అని మాట్లాడటం కరెక్టేనంటారు? అసలు అది చాలా తప్పండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదండి. ఏ గవర్నమెంట్ ఉన్నా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంటుంది. గతంలో ప్రభుత్వాల్లో చేసిన ప్రభుత్వాల్లో ఏమున్నప్పుడు మీకు మన జస్ట్ ఉదాహరణ తీసుకుంటే శ్రీలక్ష్మి గారు చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఆ రోజున ఆమెకి ఒక మంచి రికార్డ్ ట్రాక్ ఉండేది. కానీ ఆమె పరిస్థితి ఏమైందని ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి హయాంలో ఆ ఓబులాపురం గండ్ల కేసులో ఆవిడ ముద్దాయిగా మరి కొన్నాళ్ళు జైలు శిక్ష అనిపించింది. అంటే పార్టీలకు అతీతంగా డిపార్ట్మెంట్లు పనిచేయకుండా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరి పని వాళ్ళు చేసుకున్న జస్ట్ ఉదాహరణ నిన్న వైఎస్ భారతి గారిని మరి ఆ కిరణ్ కుమార్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ ఇన్ని వెంటనే మరి పార్టీకి అతను ఏం చేశాడో మనకు తెలియదు. సోషల్ యాక్టివిటీస్ అతను ఎన్నిసార్లు పార్టీకి ప్రచారం మనకే తెలియదు. కానీ మరి అతను కొంతమంది అతను ఆ పార్టీ ఆయన సపోర్టర్ అని చెప్తున్నారు. అయినప్పుడు కూడా వెంటనే తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక విషయం తెలియజేస్తుంది ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీని కదా సోషల్ మీడియాలో ఎవరైనా కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాము. లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 పాదాలు కరెక్ట్గా నడిపిస్తామన్న దానికి సూచన ఇది. అంటే ఇప్పుడు కొంత వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే గుంటూరు నుంచి అటు సైడ్ ఉన్న నరుకుతాం, ఇటు సైడ్ ఉన్న ఇంట్లో నుంచి ఉత్తరాంధ్ర వరకు ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి కొడతాము అది ఇదని మాట్లాడతాం. అసలు కరెక్టేనంట? అది చాలా తప్పండి. అది కారుమూరి నాసిర్ గారు ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. అది ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు ప్రజలకు ఏమి మెసేజ్ పాస్ చేస్తున్నారు? మీరు భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నారు? మీరు ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వైసీపీ వాళ్ళు ఏమైనా దాడులు చేస్తున్నారా? ఒక విషయం అండి, ఆనాడు చంద్రయ్య నడి రోడ్డు మీద పీక కోసేశారు. అప్పుడు మీకు శాంతి భద్రతలు మీకు తెలియలేదా? ఆ రోజు తప్పని మీకు అనిపించలేదండి?
చిన్న విషయం డాక్టర్ సుధాకర్ ఏమన్నాడంటే మాస్క్ లేదన్న పాపానికి 2 చేతులు పెడరెక్కలు విరిచి ఒక గోంటాన్ని తీసుకెళ్ళినట్టు వ్యక్తిని తీసుకుని డాక్టర్ గారిని ఆయన మరణానికి కారణం ఎవరు ఆ రోజు గుర్తులేదు మీ అందరికీ. మరి అలాగే చూసుకుంటే మందు రేటు ఎక్కువ ఉంది, మందు చీపుగా ఉంది, ఆ కరోనా చెప్పేశారు. ఇలా రకరకాలుగా ఆ వెంకయ్యమ్మని ఎంత హెరాస్మెంట్ చేశారు మీ అందరూ తెలిసిన విషయమే. మరి అటువంటి చర్యలు ఈరోజు జరుగుతున్నాయా సోషల్ మీడియాలో? మరి ఆ రోజున మరి ఉదాహరణ చెప్తున్నానంటే మనం అనుకోవద్దు. మరి శ్రీరెడ్డి విషయం తీసుకోండి, శ్రీరెడ్డి ఎంత ఘోరంగా మాట్లాడింది, లోకేష్ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడారు, రోజా గారు మాట్లాడారు, అంబట్రాంబాబు మాట్లాడారు. మరి వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి, మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మరి అయినా కానీ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది మరి మనకు అర్థం కావట్లేదు. కానీ ఈ రోజున ఈ పార్టీ చెప్పింది వాళ్ళ యొక్క కిరణ్ కుమార్ అతని సపోర్టర్ అది తీసి అరెస్ట్ చేశారు. మరి కారుమూరి నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన బట్టలు ఓడదీస్తాం, పోలీసులను పంపిస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, సప్త సముద్రాల దాన్ని మనం తీసుకొస్తాం అన్నది ఏంటంటే ఒక రకమైన బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాం అనేది నా ఉద్దేశం. వాస్తవంగా ఈ రోజున 16 నెలలు మీరు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు మనం ఎట్లా బెయిల్ మీద బయట తిరుగుతున్నారు 5 సంవత్సరాలు. మరి నేను ఒక్క విషయం చెప్తానండి, ఇదే విషయం ఒకే ఒక మాట మాట్లాడి ఈ రోజున ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఆర్డినరీ పర్సన్ ఇదే మాట మాట్లాడి బయట ఉండగలుగుతాడా? ఇదే మాట పోలీసులు మేము ఇట్లా చేస్తాను సామాన్య వ్యక్తి ఎవడైనా మాట్లాడితే అతను అవకాశం ఇస్తారా? మరి రాజ్యాంగంలో మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఈ రోజున రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఇచ్చారు, మీకు వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చాం కదా అని చెప్పి నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని, ప్రభుత్వాన్ని కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్లాక్ మెయిల్ చాలా తప్పు. అది గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మరి అటువంటి మాట్లాడడం చాలా తప్పు. దీన్ని ఖండిస్తున్నామని ఎవరైనా. అలా ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? కూటమి పరిపాలన అయితే చాలా బాగానే ఉందండి ప్రజెంట్ అయితే. అంటే ముందైతే మనకి గొడవలు అయ్యి అన్నీ చాలా ఉండేవి. ప్రజెంట్ అయితే ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా నడుస్తుంది, అన్ని డెవలప్ చేస్తారనేసి నమ్మకం అయితే బాగుందండి. గతంతో పోలిస్తే రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు కూడా డెవలప్ చేస్తున్నారండి, లోకల్లో చూసాను. ఇప్పుడు హైవేస్ కూడా డెవలప్ చేస్తున్నారు. గతంలో అయితే గుంతలు అన్ని ఎక్కడ పడితే అక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది, యాక్సిడెంట్లు అయ్యి చాలా ఎక్కువయ్యి. అనకాపల్లి చోడవరం రోడ్ అయితే ఇంక చూడవసరం లేదు, ప్రభుత్వం వచ్చాక ఆ రోడ్ వేస్తారు. చాలా పీస్ఫుల్గా వెళ్తున్నాం. నేను డాక్యార్డ్లో అట్లా చేస్తూ ఉంటాను. గారు ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ చాలా వెనకబడిపోయాయి, వచ్చిన పరిశ్రమలన్నీ వెనక్కి తోలేశారు. ఇప్పుడు లోకేష్ గారు వాటిలన్నీ తేడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులకు కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ తెస్తున్నారండి. ఆ విధంగా డెవలప్మెంట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం ఉందా? కంపెనీ నమ్మకం అయితే ఉందండి, చంద్రబాబు నాయుడు గారి నమ్మకం అయితే ఉంది. గతంలో మీరు చూశారు చాలా మంది శాంతి పద్ధతులు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పీస్ఫుల్గా ఉందండి. అదైతే ఇంక ప్రతి ఒక్కరు రాజకీయం గురించి మాట్లాడుకునేవారు, ఇప్పుడు ఆ సమస్య లేదు, అందరూ పీస్ఫుల్గా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. నిన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళ మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. బట్టలు కూడా తీసి కొడతాను నేను రాగానే అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇంక రారు కదండి, వచ్చేలా ఉంటే అలాగా చూదురు, మరి రారు. అలా మాట్లాడితే రివెంజ్ కాదు కదండి ఇప్పుడు తీసుకోవాల్సిందే. ప్రజలకైతే న్యాయం చేయాలి, రివెంజ్ తీసుకునే ఇది కాదు కదా, రాజకీయం కాదు కదా, కరెక్ట్ కాదు. టోటల్గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది. నమ్మకం అయితే ఉందండి, గట్టి నమ్మకం. నమ్మకం అంటే నేను చంద్రబాబు నాయుడు ఫ్యాన్, నాకు తెలుసు అతను చేస్తారండి, నాకు ముందు నుంచి తెలుసు. విజనరీ పర్సన్, డెవలప్మెంట్ అయితే ఇంకా అతనైతే చేయగలరండి, ఇంకెవరు చేయలేరు. టోటల్గా పరిపాలన బాగుంది. బాగుందండి, సూపర్.